రాజధాని రైతుల సమస్యలపై సిఆర్టీ అధికారులతో 3 కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో రైతు కమిటీ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోడ్డు పోటు, వీధి పోటుపై చర్చించారు. రైతులు ఫ్లాట్స్ కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. వాస్తు సరిగా లేకుండా ఫ్లాట్స్ ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. వాస్తు సరిగా లేని ఫ్లాట్స్ తమకు వద్దు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీతో చర్చించి దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం దిక్కుల వైపు వీధి పోటు వస్తే ఫ్లాట్స్ తీసుకుంటారు అంటున్నారు రైతులు. లేకపోతే తమ మేరు మీద రిజిస్టర్ చేసిన ఫ్లాట్స్ లోకి గృహ ప్రవేశం చేయమన్నారు. వీధి పోటు లేకపోతే ఫ్లాట్స్ తీసుకోవని అంటున్నారు రైతులు. 3 కమిటీతో చర్చించిన కేంద్ర ప్రభుత్వం పెమ్మసాని అటు మంత్రి పెమ్మసాని మొత్తం 1286 ఫ్లాట్స్ కు రోడ్డు పోటు సమస్య ఉందన్నారు. వాటిలో 990 మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. మిగతా 156 మంది మాత్రం ఫిర్యాదు చేశారన్నారు. వారికి కూడా వేరే ప్రాంతంలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు. వాస్తు ఉన్న ఫ్లాట్స్ ను లాటరీ విధానంలో కేటాయిస్తామని కూడా అన్నారు. రాజధాని ప్రాంతంలో 2494 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదన్నారు. మొత్తం 45 కేసులుండగా నిన్న 17 కేసులు విత్డ్రా చేశారన్నారు. డిసెంబర్ 10 కల్లా ల్యాండ్ పూలింగ్ లోకి వచ్చే విధంగా చేస్తామన్నారు. కోర్టు కేసులున్న భూముల్లో ఫ్లాట్స్ కేటాయింపులు జరగడంతో అలాంటి రైతులకు వేరే గ్రామంలో ఫ్లాట్స్ లాటరీ ద్వారా ఇవ్వాలన్నారు. 38,000 మందికి పెన్షన్ కార్డులు ఇచ్చామన్నారు. పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయంలో కొన్ని సమస్యలుంటే నెల రోజుల్లో వాటికి పరిష్కారం అవుతుందన్నారు పెమ్మసాని. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకటి రోడ్ హిట్స్ అంటే రోడ్డు సోలా, రోడ్డు పోటు, వీటిల్లో వీధి పోటు దాదాపుగా 1286 ప్లాట్లకి ఇష్యూ ఉంది. ఇందులో 990 మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు. 156 మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో జనరల్గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం.